శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, సింధూర గణపతి పూజా విధానం. ఎందుకంటే ఏ పూజ చేయాలన్నా సరే ముందు మనం గణపతితోనే స్టార్ట్ చేస్తాం. అలాంటిది గణపతికే సింధూర పూజ అనే విధానం ఉంది కదా, ఈ విధానం గురించి చెప్పరా? సింధూరం గణపతికి పట్టించడం మనం అలవాటు చేసుకున్నాం గనక సింధూర గణపతి అని అంటున్నాం ఆయన. అంటే గణపతి చాలా రకాల గణపతులు ఉన్నాయి. దాంట్లో ఇదొక గణపతి, ఈ రూపం ఒకటి. ఇక్కడ సింధూరం అంటే ఏంటంటే ఏనుగు అని అర్థం. ఏనుగు తన ఉన్నవాడు కదా ఈయన గజముఖుడు కనుక ఆ పేరు కూడా ఆయనకు అందుకనే వస్తుంది. కనకధార స్తోత్రం చదువుతుంటే సింధురాననం అని చదువుతాడు ఆయన, శంకరాచార్యుడు. అంటే గజముఖం కలవాడా అని మొట్టమొదటి గణపతి స్తోత్రం చెప్పుకునే చెప్పాడు, మిగిలిన లక్ష్మీదేవి స్తోత్రం అంతా కూడా. అక్కడ ఆ సింధురాననం అనే పదం వస్తుంది దాంట్లో. అంటే గజముఖం కలవాడా అని అర్థం. ఆ గజముఖం కలవాడైనటువంటి గణపతి మనకి అన్ని రకాల విఘ్నాల నుంచి మనకి కాపాడాలి అని అర్థం. గణపతి ఎప్పుడు చెప్పుకున్నట్లే విఘ్నహర్త విఘ్నకర్త. ఆయన పూజించి మొదలు పెడితే విఘ్నాలు ఉన్నవంటే కూడా తీసేస్తాడు. ఆయన పూజించకుండా మొదలు పెడితే విఘ్నాలు లేకపోయినా కూడా కోపం వస్తుంది, నన్ను మర్చిపోయారా వీళ్ళు అని కలగజేస్తాడు అనేటటువంటి పేరు. ఇంకొకటి గణపతి పూజకు కూడా ఇప్పుడు వినాయక చవితి వస్తే గణపతి పూజ చేస్తారు కదా, దానికి కూడా ముందర వేరే గణపతి పూజ చేస్తారు. పసుపు గణపతి పెట్టుకుని ఆ పసుపు గణపతికి ముందర పూజ చేసి తర్వాత పెద్ద గణపతికి పూజ చేస్తారు. గణపతి పూజకు కూడా గణపతి పూజ చేయాలి ముందర, విఘ్న నివారణ పూజ ఒకటి చేయాలి. చేశాక ఆ తర్వాతే అసలు గణపతి పూజ. అంటే పెట్టుకుంటా ఇంకో పెద్ద గణపతిని ఏదో పెడుతున్నాం కదా, ఆ గణపతికి పూజ. కనుక అంత పర్టికులర్ గా ఆయన తన పూజ చేయాల్సిందే అనేటటువంటిది. చేయకపోతే అడ్డాలు వచ్చిన సన్నివేశాలు కూడా చాలా ఉంటాయి. సింధూరం అంటే ఏంటంటే ఇది ఒకసారి అంటుకుంటే పోదు, అంతగా ఆయనని పూర్తిగా అతుక్కు పెట్టుకుని మనం ఇచ్చిన పుష్పం దేవుడి మీద ఉంటుంది, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. వస్త్రం ఇవాళ ఉంటుంది రేపు ఉండదు, అవునా? సింధూరం ఉంటుంది, అది తీయాలన్నా తీయలేరు. అటువంటిది ఎప్పటికీ నశించనటువంటిది, ఎప్పటికీ అరగనటువంటిది, కరగనటువంటిది ఆయనకి అర్పించటం అనమాట. అటువంటి దేవుడికి అది అర్పించి పూజ చేస్తే, అటువంటి రూపంలో ఉన్నటువంటి ఆయనకి అర్పించి చేస్తే ఆయనకి చాలా ఇష్టం. ఆ ఇష్టం కనుక ఉన్న అడ్డాలన్నీ తీసేస్తాడు. కనుక ఏ పూజ చేసుకున్నా మొట్టమొదట గణపతికి పూజ చేస్తూ, అందులో అక్కడ ముంబైలో గణపతి చాలా గొప్ప పెద్ద ఆలయం. ఆ ఆలయాల్లో కూడా సింధూర గణపతి ఆయన. మహారాష్ట్రలో మనకి పూర్తిగా గణపతులన్నీ ఉన్నాయి. అన్ని గణపతుల్లోనూ సింధూర గణపతి కూడా ఒక రకం గణపతి. అంటే గణపతిలో రకరకాల రూపాలలో ఇప్పుడు చాలా మంది కుడివైపు తొండం ఉంటే ఇష్టమా, ఎడమవైపు తొండం అంటే ఇష్టమా అని కూడా అడుగుతారు. ఇష్టమా ఇష్టం లేదని కాదు, అటుంటే ఓ ఫలితం ఇటుంటే ఓ ఫలితం. ఎప్పుడైనా కూడా అటుంటే ఓ ఫలితం ఇటుంటే ఓ ఫలితం. కనుక ఆ గణేష పురాణాలు చదువుకుంటూ ఉంటే ఆ రూపాన్ని బట్టి ఆ రూపానికి సంబంధించినటువంటి దేవుణ్ణి పూజ చేసుకుంటూ ఉంటే మనకు ఆ ఫలితం వస్తుంది. మనకేం కావాలి అనేదే పాయింట్ ఇక్కడ. మనకేం కావాలి అనే దాన్ని బట్టి కామ్య పూజలు ఉంటాయి కదా, మనకి అవసరం వచ్చే దేవుడి దగ్గర వెళ్తాం. లేకపోతే అసలు ఈ రోజుల్లో అన్నీ ఉంటే దేవుడిని తలుచుకునే వాళ్ళు ఎవరు? కనుక ఏదో అవసరం వచ్చింది, ప్రమోషన్ రావాలో, డబ్బు కావాలో, ఆరోగ్యం బాగుపడాలో, పెళ్లి కావాలో, ఉద్యోగం రావాలో, ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి అవసరాలు ఉంటాయి మనకి. మనిషి అన్నాక అవసరాలు ఉంటాయి. కనుక ఏ అవసరానికి ఏ దేవత అనేది చూసుకుని ఈ సింధూర గణపతి చేస్తే ఏంటంటే ఆయన మనల్ని వెంటనే పర్మనెంట్గా ఉండేటటువంటి ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. మనల్ని నిరంతరం కాపాడేటటువంటి దేవత అవుతుంది అది. క్షిప్ర గణపతి అంటే అప్పటికప్పుడు ఇచ్చేస్తాడు. కనుక ఈ సింధూర గణపతి మనకి నిత్యము ఉండేటటువంటి ఒక కటాక్షాన్ని ఇస్తాడు. అది ఆయన ప్రత్యేకత.